కట్టలేని పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ తెలంగాణ ప్రభుత్వంలో? అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు పెట్టిన ఈ ఫ్రీ బస్ వల్లనే ఇదంతా జరుగుతుంది. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. మీరు పెట్టిన ఈ ఫ్రీ బస్సు వలన ఎంతో మంది ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డు మీద పడ్డాయి. మీరు గమనించాలి. ఫ్రీ బస్సు ఎందుకు ఉపయోగపడుతుందో, ఎవరికి ఉపయోగపడుతుందో మాకు మాత్రం అర్థమైతే లేదు. అయ్యా నేను చెప్పేది ఒక్కటే, మీరు నిర్ణయాలు మంచిగా తీసుకోండి, ఆలోచించండి, ఎవ్వరికి కూడా ఇబ్బంది కావద్దు. ఏందిరా బడికి పోకుండా ఇక్కడ ఆడతాను? నన్ను స్కూల్ నాన్న, కానీ ఫీజు కట్టలేదని బయటికి పంపించారు. ఫీజు కట్టలేదని బయటికి పంపించారా? అవునన్నా. నానా నేను రేపు సార్తో మాట్లాడతా, నువ్వే తయారయ్యి బడికి. స్కూల్ అందరూ అంటారు నాన్న, ఇన్సల్ట్ అవుతాను నాకు అందరూ అంటారు నాన్న. ఇన్సల్ట్ ఏందిరా? ఇన్సల్ట్ దేనికిరా? మనం మంచిగా చదువుకోవాలి. ఇంకా లేకపోతే రేపు కడతారా ఫీజు? నేను సార్తో మాట్లాడి నేను ఫీజు కడతా. నువ్వు తయారేమో నాన్న, నువ్వు తయారేమో. ఫీజు కట్టలేని పరిస్థితి, ఆటో గిరాకీ లేదు, అడిగితే ఫ్రీ బస్సు, ఏం చేయాలి? ఇంత గోస, ఇంత పరిశ్రమలో పడ్డాం. అదే ఆటో మంచిగా నడితే నా పిల్లల ఫీజు కట్టుకుంది, నువ్వు కడుపు నిండి అన్నం తినటోని. ముందాన్ని ఫీజు కట్టాలి. ఎక్కడైనా అప్పు చేసైనా మంచిదే, ముందాన్ని ఫీజు కడతా. ఏంటో సాంబార్ అంత డల్లు ఉన్నావు, ఏమైంది? ఏం చెప్పాలన్నా, కొడుకుని స్కూల్లోకి ఇంటికి పంపించారా అన్న ఫీజు కట్టలేదని. చూస్తేనే గిరాకులు లేవన్నా.
ఏం చెప్పాలన్నా నా బాధ. నా పరిస్థితి కదే, స్కూల్లోకి వెళ్ళి వెళ్ళగొట్టిరు. మేము కూడా పైసలు అడికొచ్చి మళ్ళీ స్కూల్లో చేర్పించిన. మీ పిల్లలు కూడా వెళ్ళగొట్టిరా అన్న? వెళ్ళగొట్టిరు. అన్న ఏందన్న మనకి పరిస్థితి మరి? ఏమున్నదా మన ఇది ఫ్రీ బస్సులు చేయబట్టి ఆ గిరాకులు ఆటో గిరాకు లేదు సపరేట్ అన్న. ఈ ఫ్రీ బస్సును మనం రద్దు చేయాలని ఎట్టేసాను సరే, మనం కొట్లాడాలంటే నువ్వు మరి ముంగట ఉండాలి, నువ్వు అందరు నెగేయాలి. ముంగట ఉంటానా నేను ఖచ్చితంగా ఉద్యమం చేద్దామన్నా. మేము అందరం ఓకే, మీ వెనక మేము ఉంటాం. నా అనుకుంటారా అన్న మీరు? ఉంటాం, ఉద్యమం చేద్దామన్న ఖచ్చితంగా. ఈ ఫ్రీ బస్సు రద్దు అయ్యేదాకా కొట్లాడదామన్నా మనం. కొట్లాడదాం, చేద్దాం ఫస్ట్. సరే అన్న, ఓకే అన్న మనోళ్ళు అందరికి చెప్తుందా? సాంబన్న ఎన్ని రోజులు అయినా అడ్డ మీదకి రాక, నువ్వు లేక అడ్డంతా చిన్నపోయింది కాదే సాంబన్న, నువ్వు ఉంటేనే కాదే మాకు. ఎలా ఉంది మన అడ్డ? మన అడ్డ ఎలా ఉన్నది? ఇక ఈ ప్రైవేట్ బస్సులు వచ్చేటి ఇది మన ఫ్రీ బస్ చేయబట్టి గిరాకులు లేక బాగా ఇబ్బంది పడుతున్నాం. రూపాయలు జేబులో లేదు, దగ్గర కానీ అప్పుకు పోతే ఆటకు ఇచ్చు లేదా, మనము ఏం కొట్టి సంపాదిస్తాను. ఒక్కసారి మనం ప్రభుత్వానికి వినతి పత్రం ఇద్దాము. మంచిది, ఎందుకంటే ఫ్రీ బస్ పెట్టడం ఓకే మంచిదే, కానీ దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలి వాళ్ళు. దీనికోసం మనం ఫైట్ చేద్దాం. సరే ఈ రోజు మాత్రం మనం సరదాగా ఉందాం. ఇప్పటికీ యాక్సిడెంట్ వచ్చే రోజులు అయింది, నేను లేక బాగా రోజులు అయింది. బండి పట్టుకొని రాష్ట్రం అంతా తిరిగిన, అందుకే నాకు అనిపించలేవు. అందుకే నేను మనము మన గురించి తిరగాలన్నా మీరు. మనము తప్పకుండా ప్రభుత్వానికి వినతి పత్రం ఇద్దాం, మన హక్కులు సాధించుకోకుంటే మనది రోడ్డు మీద కన్నా అత్మానం మనల్ని చెప్తలేడు అన్న. దేకతాడు లేరు, మనకు రూపాయి ఎవడు ఇచ్చేటట్టు లేడు. అప్పురపాలు అయితే అన్నాము, ఇది ఫైనల్స్ కట్టుడు, ఇది అంత కట్టుడు, బండి గుంజుకోకుండా ఇదంతా ఏంది? మన బతుకులేంది? మన లక్షగల బతుకులు చేసిండు. ఓకే 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 మన సమస్యలన్నీ నేను గవర్నమెంట్కి ఇట్లా ఏ విధంగా రాయాలి, ఎట్లా ప్లాన్ చేద్దాము, ఏ విధంగా ఉండడం నేను ప్లాన్ చేస్తా. ముందు సరదాగా మనం ఒక టీ తాగుదాపా. నడు నడు. మన సాంబాయ్ ఎన్ని రోజులు ఆటో అతనికి ఒక ఆటో కొనించారు అందరం కలిసి. అదే మేమేరా నందు కంపల్సరీ చేయాలి మనం. ఆయన సాంబయ్య చాలా మందికి సాయం చేసిండు. మనం కూడా ఆటో అందరం కలిసి ఆయనకు ఆటో ఇప్పించాలి. ఇప్పించి సాయం చేసి ఆయన కొన్ని పైసలు కడితే ఆటో మీద ఫైనాన్స్ మీద కట్టుకుంటాడు, ఆటో కట్టుకుంటాడు. చాలా మంచోడు, ఎన్ని రోజులు డ్రైవర్ వేస్తాడు. అందరం కలిసి ఒక ఆటో కొనిస్తాడు. మన ఆటోలో అందరూ కలిసి ఆటో కొనిద్దాం కంపల్సరీ. ఇది నిర్ణయం, మంచి నిర్ణయం తీసుకున్నావు.
ఆటో లేదు. ఎన్నో నడుపుతాడు. నువ్వు ఈ అన్న 10,000 వేసుకుంటాడు, ఈ అన్న 10,000 వేసుకుంటాడు, నువ్వు 10,000, నేను 10,000 ఇస్తా, సాంబే ఆటో కూడా ఇద్దాం. అది ఫైనల్ కట్టుకుంటాడు. చెప్పాడు ఫైనల్ కట్టుకుంటాడు. ఎందుకు మన సాయం చేయాలి, ఎందుకు చెప్పాడవా? మన దోస్తు కాబట్టి మన 20 సంవత్సరాలు నడపబట్టి ఏం చెప్తాడు? ఇక లేవు పైసలు లేవరా, మాకు సాయం చేద్దామా? ఓకేనా? ఇస్తావా? 10,000 ఇస్తావా అన్న? నువ్వు ఇస్తావా? ఇస్తాం, సాయం చేద్దాం. ఓకేనా? ఇంకా బతకాలి పాపం. ఎన్నో టైం చేస్తాడు. ఇప్పుడు 20 సంవత్సరాలు చేయబట్టి ఎన్నో చేస్తాడు. సామాన్ కొంచెం అడగనిద్దాం. ఫైనాన్స్ అడుకుంటాడు, మా సంబంధం లేదు. మా పోయి సంఘాలు ఫైనాన్స్ అడుకుంటాడు. మనకు రూపాయి మనకు అవసరం లేదు. ఓకేనా? ఓకే అన్న, ఓకే. డబ్బులు చేద్దామా? సెట్ చేద్దామా? సామాన్ చేద్దాం. ఎందుకంటే మనం కూడా కొంచెం 20 సంవత్సరాలు మనం నడపటి మనతో నడుపుతాడు. అందరూ పెళ్ళినప్పుడు అందరూ అవునా కదా? ఓకేనా? చేద్దాం మరి. ఓకే ఏమరా అందరూ ఏందిరా మాట్లాడదానా? నా గురించా? నా గురించా? అరే నా గురించి ఏం మాట్లాడతారా? మరి ఏం చేయమంటావురా? చెప్పండివా? చెప్పురా. నేను నలుగురు మాట్లాడుకున్నాం. నేను మనుషులు 10,000 జాయిన్ చేస్తాను అంటే అట్లా రోజు కాబట్టి చిన్నప్పటి నుంచి మనం 20 సంవత్సరం మనం కలిసి ఉన్నాం కాబట్టి మనం 10,000 జాయిన్ చేసి బండి ఎత్తాను. అరే నిజమారా? బండి ఎత్తాను. నువ్వు పని నువ్వు కట్టుకోవాలి. నువ్వు అవుతుందా? నిజమారా? నువ్వు అవుతుందా? అరే మీరు మనిషికి కలిపినాక మిగతా పైసలు నేను కట్టుకోలేనారా? 20 సంవత్సరాలు చెప్తాను. అరే మీరు ఇంత మంచోళ్ళారా? రే ఇప్పుడు నీ గురించి మాట్లాడదా? నువ్వు వచ్చినావు. నీ అంటే దేవుడికి దొబ్బకాసింది ఇక్కడ. ఏమోరా నీకో దేవుడు దొబ్బకాసింది, ఇక్కడ దొబ్బకాసి ఇప్పుడు బడక పెట్టావు. బడక పెట్టి వచ్చినావు. మీరేరా నాకు నిజమైన స్నేహితులు అంటే. అసలు చెప్తాను కదా, నీకు పాన ఇస్తాను. కానీ ఒకటి ఇప్పుడు 20 సంవత్సరం ఉంటాను, ఇప్పుడు మంచిగా ఉండవు. అన్ని మేము బాధపడతాను. ఇంకా 20 సంవత్సరం చెప్తాను. అయ్యా కట్టపడు. ఎందుకు నువ్వు మన సంతపడినా మీకు సంతపడి ఉంటే మాకు మంచిది. సంతోషం రా, సంతోషం, చాలా సంతోషం రా. ఖచ్చితంగా నేను ఈ వారంలో బండి ఎత్తాం మేము. ఓకేరా? ఓకే పనులు పడుకో. ఓకేరా. అరే 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 ఏందిరా అప్పటి పొద్దున చిన్న పెట్టినారా? గిరాకీ లేవురా, గిరాకీ ఉంటే వెళ్దామని చూస్తానా. అరే అవునరా, ఆ రోజు నేను వచ్చినప్పుడు అందరు కలిసి నా గురించి మాట్లాడుకుంటా అన్నారు. నాకు ఆటో కొనిస్తా అన్నారు. నిజమేనారా? నిజమే సాంబయ్య, ఆటో కొనిస్తామని అనుకున్నాము. నీ మంచితనం నిన్నే కాపాడుతుంది కాబట్టి చదవ ఇంకా వేసుకొని ఆటో కొనిస్తామని అనుకుంటున్నాను. అరే నేను నమ్మలేకపోతానారా? నిజమే. అరే నిజంగా మీరు ఇంత మంచి దోస్తులు ఉన్నారా అరా? నాకు నీ మంచితనం నిన్నే కాపాడుతుంది కాబట్టి నీకు మేము అంతా చదవ ఇంకా వేసుకొని. అయితే అరే నేను చేసిన మంచి పని, నేను చేసిన సహాయము ఈ రోజు నాకే సహాయం అందుతుందా? సహాయం అందుతుంది. గ్రేట్ రా. అరే మీరు కూడా అందరు కూడా ఇవ్వలేనా సరే అందరికి సహాయం చేయండి రా. సహాయం చేసుకుంటే ఏదో ఒక రోజు తిరిగి నా లెక్క సహాయం పొందుతారు. ఓకేరా. రైట్. మొత్తానికి అదే ఓనరు అయినరా అబ్బాయి. అరే ఇదంతా మీరే కాదురా నాకు చేసింది. మనిషికి పైసలు వేసుకొని నాకు ఆటో కొనిచ్చిండ్రా. నిజమైన స్నేహితులు అంటే మీరేరా. సరే అబ్బాయి, నువ్వైతే మంచిగా బతకాలరా. ఎందుకు ఓనర్ అయినా కానీ మంచిగా ప్రవర్తించడంతోటి ఆటో నడుపుకుంటా భార్య పిల్లలు మంచిగా పోషించుకొని మంచిగా ఉంటేనే మాకు అది సంతోషం. తప్పకుండా అంటారా? తప్పకుండా మంచిగానే ఉంటా. అవునరా? ఏలంటే అయితే పోతారా సాయంత్రం? ఇలా సాయంత్రం అంటే ఫోన్ కాల్ వచ్చింది కానీ ఏమన్నా ఉన్నదారా? అరే నాకు మీరు అందరు కలిసి ఆటో కొనిచ్చిండ్రు. నేను మీకు పార్టీ ఇస్తారా? మన దోస్తులు అందరు చెప్పు. సరే ఓకే. ఎక్కడ కలుసుకుందాం? మన తోటలో కలుసుకుందాం రా. సాయంత్రం 5 o'clock కలుస్తావా?
5 అయినా మంచిది 6 అయినా మంచిది కానీ అందరిని తీసుకురారు. ఓకే మన ఫ్రెండ్స్ అందరికి ఇప్పుడే ఫోన్ చేసి రమ్మని చెప్తా 5 o'clock. ఓకేరా నేను సంతోషంగా మనందరం పార్టీ చేసుకుందాం. ఓకే హ్యాపీ హ్యాపీ. సరే రమణ. ఓకే సామాన్య మన గురించి ఉద్యోగం చేస్తాడు మనం కుట్టడం పారా నోడు అన్నా నమస్తే. ఏంటన్నా అన్నా మీరు నా కోసం ముందర పెట్టినాను మొత్తం ఉద్యమం చేద్దామన్నమాట. ఉద్యమం చేద్దామన్నా రండి పోదాం. మందమారి ఏరియాలో బస్ స్టాండ్ ఏరియాలో ఆటోల పరిస్థితి. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చూస్తున్నారు కదా మా పరిస్థితి ఎలా ఉందో. అంటే మా అన్నలు పెద్దలు అందరూ మా పరిస్థితి అంటే ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏ విధంగా ఉన్నదో మీరు చూస్తున్నారు కదా అయ్యా. ఎందుకయ్యా మా పరిస్థితి ఇట్లా చేసారు మీరు? ఫ్రీ బస్ అని పెట్టారు. దానివలన మా బతులు రోడ్డు మీద పడ్డాయి అయ్యా సీఎం గారు రోడ్డు మీద పడ్డాయి. ఫీజులు కట్టలేని పరిస్థితి, ఇంటికాడ బువ్వ కూడా లేదు. అలాంటి దీన స్థితిలో ఉన్న మా అన్నదమ్ములు ఆటో డ్రైవర్లు ఓనర్లు అందరూ కూడా ఎంతో